నమస్కారం హెచ్వి వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల ముఖ్యాంశాలు కళాకారుల సంఘానికి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ద్వారా లభించిన భరోసాపై హర్షం వ్యక్తం చేసిన కళాకారులు గంజాయి విక్రయదారులపై ఉక్కు పాదం తెనాలి డీఎస్పీ రమేష్ హెచ్చరిక కొత్త ప్రభుత్వం ఏర్పడగానే దుగ్గిరేల కోల్డ్ స్టోరేజ్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి రైతు సంఘ నాయకుల డిమాండ్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అసలైన విశ్వాసం విధేయత చూపుతానంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భారీ మెజార్టీతో విజయం నమోదు చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్రపతి భవన్ ముంగిట ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార వేదికపై కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం ఆదివారం చేశారు. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో పాటు 7 దేశాల అధ్యక్షులు దేశ రాష్ట్ర నాయకులు సాక్షిగా డాక్టర్ పెమ్మసాని తమ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం అనంతరం డాక్టర్ పెమ్మసాని స్పందిస్తూ చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ కృతజ్ఞత కొద్దీ ఆయనకు నమస్కరించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినంతసేపు యావత్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు టీవీలకు అతుక్కుపోయారంటోలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా అంటూ ఆదివారం నుండి అభిమానులు కార్యకర్తలు గుంటూరు నరసరావుపేట జిల్లాల్లో వేచి చూశారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత గుంటూరు పార్లమెంటుకు కేంద్ర మంత్రి పదవిని తీసుకొచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్కు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. Dr. Pemmasani Chandrasekhar do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. తెనాలి నియోజకవర్గ పరిధిలో గంజాయి తదితర మాదక ద్రవ్యాలు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని తెనాలి డీఎస్పీ రమేష్ ఘాటుగా హెచ్చరించారు. తెనాలి నియోజకవర్గంలో ముఖ్యంగా తెనాలి పట్టణంలో గంజాయి విక్రయాల నియంత్రణపై అధికారంలోకి రాగానే తొలిగా ఈ అంశాలపై దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గతంలో చెప్పిన తీరుగానే డీఎస్పీ రమేష్ సోమవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయి విక్రయాల ముఠా వివరాలను వెల్లడించారు. మొత్తం 8 మందిని అదుపులో తీసుకుని వారి వద్ద నుండి 40,000 రూపాయలు విలువ చేసే 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 3 టౌన్ సీఏ రమేష్ బాబు తమ టీంతో ఎంతో చాకచక్యంగా గంజాయి విక్రయదారులను అదుపులో తీసుకోవడం పట్ల అభినందించారు. అదేవిధంగా తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ ఇటీవల తమతో నిర్వహించిన సమావేశంలో గంజాయి విక్రయాలు నియోజకవర్గంలో లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా డీఎస్పీ రమేష్ తెలిపారు. బాలాజీరావుపేటలో ఈ ముఠాను అదుపులో తీసుకున్నట్టు తెలిపారు. 3 టౌన్ సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు. గంజాయి విక్రయాల్లో భాగస్వాములపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గంజాయితో పొజిషన్ ఉన్నటువంటి 8 మంది వ్యక్తుల్ని ఈ బాలాజీరావుపేట ఉన్నటువంటి అవుట్స్కట్స్ దగ్గర అరెస్ట్ చేస్తాం జరిగింది. ఈ కేసులో A1 అయినటువంటి మహమ్మద్ షఫీ సర్దార్, ఇతను వెస్ట్ బెంగాల్. ఇతను గత సంవత్సరం నుంచి కూడా తెనాల్లో ఉంటూ ఇతను ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒరిస్సా ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర ఆ గంజా కొని ఈ తెనాలి ప్రాంతంలో చాలామందికి ఇచ్చి వాళ్ళ ద్వారా సరఫరా చేస్తున్నాడు. గత ఎలక్షన్స్ ముందు కూడా మేము
నా సబ్ డివిజన్ పరిధిలో సుమారు 6 కేసులు పెట్టి 29 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మరి స్థానిక మనోహర్ సార్ కూడా మొన్న మేము మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు ఈ గంజా అనేటువంటిది తెనాలి కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ ఉండకూడదు, మీరు పోలీసు కూడా ఇప్పటివరకు బాగా చేశారు, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గంజా అనే ఒక మెమరీలో నా కాన్స్టిట్యున్సీలో ఉండడానికి వీల్లేదని కూడా అందరినీ కూడా కేసెస్ పెట్టమని, అలాగే దాని యొక్క డేటా కూడా దాని యొక్క అరెస్టులు కూడా పెంచమని చెప్పడం జరిగింది. దానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజా ఒరిస్సా నుంచి తెచ్చేవాళ్ళని, అలాగే ఇక్కడ వాళ్ళ ద్వారా అమ్మే వ్యక్తుల్ని, అలాగే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో కన్జ్యూమ్ చేసే వ్యక్తులకి ఫస్ట్ కొంత కౌన్సిలింగ్ ఇస్తాం మేము. ఈ 8 మందిని కూడా నిన్న 4:30కి ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు. వాళ్ళని ఈ రోజున రిమాండ్కి పంపిస్తున్నాము. మిగతా 7 కూడా వాళ్ళంతా కూడా మన తెనాలికి సంబంధించిన వ్యక్తులే. ఈ డొంక రోడ్డు, తర్వాత చెంచుపేట, తర్వాత కరెంట్ ఆఫీస్ వెనుక ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో సంబంధించిన వీళ్ళ దగ్గర కూడా టోటల్ 2 కేజెస్ ఈచ్ 200 గ్రామ్స్ గంజాని సీజ్ చేసి వీళ్ళని రిమాండ్కి ఈరోజు పంపిస్తున్నాం. కాస్ట్ 50,000 దాకా కాస్ట్ ఉంటుందండి సుమారు. తర్వాత పోలీసు వారు కూడా గట్టిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా గంజాని పర్చేజ్ చేసి ఇతర ప్రాంతాల్లో ఇక్కడికి వస్తే మట్టికి రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం, పీడీ యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేస్తాం, అవసరమైతే నగర బహిష్కరణ కూడా ఎక్స్పెరిమెంట్కి కూడా మేము ప్రభుత్వం పంపిస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా ఈ గంజా మీద క్రియలో ఎవరైనా భాగస్వాములు అయితే మట్టికి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడిందని చెప్పేసి పోలీసు ద్వారా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం అందరికీ. దయచేసి అన్నీ కూడా మానుకోండి. అయితే 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు మేము చెప్పగానే మా ఇన్స్ట్రక్షన్స్ కంప్లై చేస్తూ ఇమీడియట్గా కూడా టీమ్స్ ఫామ్ చేసి అతి కొద్ది సమయంలోనే 8 మందిని వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తామండి. ఇట్స్ నాట్ ఎ జోక్. వాళ్ళని అరెస్ట్ చేసినందుకు ప్రత్యేకంగా 3 టౌన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారికి, వాళ్ళ సిబ్బంది ఎస్ఐ నరసింహరావు గారికి, అలాగే వెంకటేశ్వర ఎస్ఐ గారికి, అలాగే ప్రకాష్ ఎస్ఐ గారికి, తర్వాత వాళ్ళ సిబ్బంది దీన్ని సహకరించిన సిబ్బంది అందరికీ కూడా నేను అభివృద్ధి తెలియజేస్తూ, ఇది ఒకటే కాదు గతంలో కూడా ఇన్స్పెక్టర్ గారు గంజాన్ని పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. మా ఎస్పీ సార్కి వీళ్ళకి రివార్డ్స్ ఇవ్వవలసిందిగా నేను ప్రపోజల్స్ పంపిస్తున్నాను. దుగ్గిరాల్లోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారని, ఆ రైతులను ఆదుకోవడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం జరిగిందని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వమైన రైతులను తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మునకా శివసామిరెడ్డి డిమాండ్ చేశారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఆధ్వర్యంలో రైతు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం రైతు సంఘాల నాయకులు సమావేశ సారాంశాన్ని, రైతులకు జరిగిన నష్టాన్ని మీడియాకు వివరించారు. రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ రైతులకు నష్టపోయిన పసుపును యథాతథంగా ఇవ్వాలని, లేకుంటే క్వింటాకు 12,500 రూపాయల చొప్పున నగదు చెల్లించాలని కోరినట్టు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వివరించడం వల్లనే రైతులు నష్టం జరిగిందని, ఆ నష్టాన్ని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఉండే ప్రభుత్వం వసూలు చేసి రైతుకి ఇప్పించాలని తాము కోరుతున్నట్టు తెలిపారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, విషయాన్ని కొత్తగా ఏర్పడే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లుగా రైతు సంఘ నాయకులు తెలిపారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమై 5 నెలలు దాటింది. అయినా కానీ ఇంతవరకు రైతులకి ₹1 కూడా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కూడా రాలేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉంది. నెలల తరబడి దీక్షలు చేసినా కానీ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ సబ్ కలెక్టర్ గారు స్పందించి అన్ని రైతు సంఘాలతో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం పెట్టారు. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. మేము అడిగేది ఏంటంటే, ప్రభుత్వాన్ని మేమేదైతే దాచుకున్నామో ఆ దాచుకున్న పసుపుని మాకు తిరిగి ఇవ్వటం, లేదా ప్రభుత్వం మేము అంగీకరించినట్లు క్వింటాకి 12,500 రూపాయలు ఇవ్వటం, అదేవిధంగా రైతుల్ని నట్టేట ఉంచిన కోల్డ్ స్టోరేజ్ యజమాని మీద క్రిమినల్, సివిల్ చర్యలు చేసుకోవాలి. అట్లాగే RR యాక్ట్ పెట్టి ఆ యొక్క యజమాని నుంచి రికవరీ చేసి రైతులకు ఇప్పించాలని మేము సబ్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించాం. శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధమైన నష్టపోయిన పసుపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించమని వివిధ దశల్లో జరిగిన ఆందోళన ఫలితంగా మన సబ్ కలెక్టర్ గారు కృషి ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు చెప్పాం. అదే సందర్భంలో
ఈ సంఘటన మీద పూర్తి విచారణ జరిపి తత్సారం చేయకోకుండా వెంటనే పసుపు రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు రైతులందరం కూడా ఏకోన్ముఖంగా సబ్ కలెక్టర్ గారికి 3 అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈరోజు పసుపు రైతులు ఆదుకోవాలంటే ఒక్క కింటాకి 12,500 రూపాయలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించి రైతులను ఆదుకోవాలని. రెండో అంశం ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం వాళ్ళ కుట్రపూరితంగానే ఈ కోల్డ్ స్టోరేజ్ దగ్ధమై పసుపు రైతులు నష్టపోయారని విచారణ తేలుతూ ఉంది. కాబట్టి రైతులకి న్యాయం జరగాలంటే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం యొక్క ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం జప్తు చేసి ఆ డబ్బుల నుంచి పసుపు రైతులను ఆదుకోవాలని. మూడో అంశం ఏంటంటే ఇప్పటికే 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో రేపమాపో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం ఇచ్చడానికి 1 నెల రోజులు టైంలో అది పూర్తి చేసి పసుపు రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వారు కూడా రైతు సంఘాల యొక్క అంశాలను పరిగణలో తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కారం చేసే దాంట్లో న్యాయమైనటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాకు హామీ ఇచ్చారు. శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దగ్గరై ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగా దాదాపు 5 నెలలు నిండిపోవచ్చింది. ఈ సందర్భంలో గత 5 నెలలుగా ఈ మధ్య 1 నెల రోజుల నుంచి ఎన్నికల కోడ్ అనే దాంతో అయినా అధికారులను కలుస్తూనే ఉన్నాం. మేము గతంలో చాలామంది అధికారులకు కానీ అట్లాగే రాజకీయ ప్రతినిధులకు కానీ విజ్ఞప్తి చేశాను. ఏ రేట్ అయితే డిఫరెన్స్ ఉందో 12,500కి ఇన్సూరెన్స్ బాగా 8,000 రూపాయలు సుమారు ప్రభుత్వం నుంచి కానీ యజమాని నుంచి కానీ వసూలు చేసి రైతాంగానికి ఇవ్వాల్సిందని అనేక సార్లు విజ్ఞప్తులు చేసి ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు. అన్ని విషయాల్లో విచారణ జరిపిన కలెక్టర్ గారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోవటం ఇప్పటి వరకైనా శోచనీయం. ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే నేను పై అధికారులకు తెలియజేస్తాను. రైతులు ఒకే పేమెంట్లో ఇన్సూరెన్స్ ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ 12,500 రూపాయలు రైతులకు ఒకే పేమెంట్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అట్లాగే రైతుల దగ్గర నుంచి బస్తాకు 2 రూపాయలు చొప్పున దాదాపు ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయలు వసూలు చేసి కేవలం 5 లక్షల రూపాయలు చెల్లించడం వలన రైతాంగానికి ఇన్సూరెన్స్ రూపంలో చాలా తక్కువ మొత్తం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ పసుపు రేటు పెరిగిన దృష్ట్యా మొత్తం రైతుకు 12,500 రూపాయలు చెల్లించుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సంఘాల తరఫున రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణ రంగస్థల కళాకారుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నుండి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ భరోసా ఇవ్వడం శుభపరిణామని తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం నూతన కార్యవర్గ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు బుర్రా సాయి మాధవ్ అన్నారు. తెనాలి పట్టణ కళాకారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎంపికైన నేపథ్యంలో సోమవారం సాయి మాధవ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా మీడియాతో మాట్లాడుతూ పట్టణ కళాకారుల సంఘం ఆలోచనలకు అనుగుణంగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ సానుకూలంగా స్పందించి తమకు కొండంత బలాన్ని చేకూర్చారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాయి మాధవ్ బుర్రా వెంట నూతన కార్యవర్గ సభ్యులు ఆరాధ్యులు ఆదినారాయణ, దీపాల సుబ్రహ్మణ్యం, లక్ష్మీ తులసి, బడుగు మోహన్ రావు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. నిన్న పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి సర్వసభ్య సమావేశంలో నిజమైన కళాకారులందరూ కూడా ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకున్నారండి. కార్యనిర్వాహక అధ్యక్షులుగా గరికపాటి సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శిగా ఆరాధ్యులు ఆదినారాయణరావు గారు, కార్యనిర్వాహక కార్యదర్శిగా మేరిగ రామలింగేశ్వరరావు గారు, ఇంకా 5 ఉపాధ్యక్షులు, 5 జాయింట్ సెక్రటరీస్, ఇంకా కోశాధికారిగా దీపాల సుబ్రహ్మణ్యం గారు, 9 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నిక కాబడటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇవాళ ఎమ్మెల్యే గారిని కలవటం జరిగిందండి. ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు అందజేశారు, సానుకూలంగా స్పందించారు. తెనాలి కళారంగానికి ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ముందుంటారని చెప్పేసి నిజంగా ఎమ్మెల్యే గారు మాట ఇవ్వటం అనేది చాలా ఆనందంగా ఉంది. సో మాకు ఈ కూటమి ప్రభుత్వం కళారంగానికి వెన్నుదన్నుగా ఉంటుంది, ముందుకు నడిపిస్తుంది. తెనాలి కళారంగాన్ని ఇప్పుడున్నటువంటి స్థాయి నుంచి ఎన్నో మెట్లు ఎక్కిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని అభినందించి శుభాకాంక్షలు అందించి వెన్నుదన్నుగా ఉంటాను అని మాట ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న స్థానిక షరా బజార్లోని శ్రీ సువజ్ర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువజ్జల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ సువజ్జల ఆంజనేయ స్వామి వారికి విశేష పంచామృత అభిషేకం, శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు, సాయంత్రం శ్రీ సువజ్జల హనుమత్ కళ్యాణోత్సవంను నిర్వహించారు. వైదిక క్రతువును ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్, సురేష్, వైఖానస పండితులు, నాగమారుతులు ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శర్మ కళ్యాణోత్సవ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకల్లో భాగంగా జూన్ 11వ తేదీ వరకు వార్షిక హనుమాన్ జన్మదిన వేడుకలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరారు. అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 11 వరకు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఉత్సవాల్లో చివరి రోజు మంగళవారం పూర్ణాహుతి, ఓంజల్ సేవ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కళ్యాణంలో దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, రాధాశ్యామ్ దంపతులు పాల్గొన్నారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిల్య, కౌన్సిలర్ పసుపులేడి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, గుడివాడ బాలకృష్ణ, మడిపల్లి చంద్రశేఖర్, గుంటి వెంకట్, దమ్మాల వెంకటేశ్వరరావు, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, బి లీలా ప్రసాద్, గోలి సోమశేఖర్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని షరాబ్ బజార్ నుండి వేయించేసినటువంటి శివోత్తర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు ఈ రోజున శ్రీ హనుమాన్ స్వాముల వారికి కళ్యాణ మహోత్సవం సాయంత్రం జరుగుతుంది. ఈ పూట శ్రవణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఉన్నారు. అదేవిధంగా హోమములు, నిత్య హోమము, పూజా కార్యక్రమాలు ఈ కార్యక్రమం దేవాలయ ఆవరణలో విరివిగా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రగా కోరుతున్నాము. రేపు ఉదయం పూర్ణావతి కార్యక్రమంతో ఈ కార్యక్రమాలన్నీ పరిసమాప్తమవుతాయి. తదనంతరం అన్నప్రసాద వితరణగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూచనా సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజున ఈ రోజున స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, మంజుసూక్త హోమము, శ్రీ హనుమత్ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది. అలాగే భక్తులు విశేషంగా పాల్గొని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ గావించడం జరిగింది. సాయంత్రము శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణ మహోత్సవాన్ని వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన మంగళవారం ఉదయం 9:30 పూర్ణాహుతి కార్యక్రమము, సాయంత్రం 6:30 గంటలకి ముంజల సేవ, వేదా సూచన కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు 50 మంది విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. వేమూరు మండలంలోని చావులి గ్రామంలో గ్రామ దేవత అంకమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. వేమూరు మండలంలోని చావలి గ్రామంలో గ్రామదేవత అంకమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. 2 రోజులుగా జరుగుతున్న అమ్మవారి జాతర కార్యక్రమం సోమవారం గ్రామంలో ఊరేగింపుగా గ్రామ దర్శనం జరిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు హాజరై అమ్మవారికి నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అమ్మవారి పీఠాన్ని తల మీదకు ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు, జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దండే సుబ్బారావు, ఎమ్మెల్యే ఆనందబాబును దుస్సాల్వాతో సత్కరించారు. అమ్మవారి ఊరేగింపు అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, గ్రామ సర్పంచ్ విష్ణుమలకల శ్రీనివాసరావు, గోపాలం త్రినాథ్, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ తనకంటూ ఓ ప్రాధాన్యతను సంతరించుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
పట్టణ టీడీపీ కార్యాలయంలో సోమవారం రాత్రి నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసి అభిమానులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కొనికి గోపి, ఐనంపూడి జితేష్, దావిళ్ల ఉదయ్, పుట్టి అన్వేష్, కొండ రాజారెడ్డి, కౌన్సిలర్లు దేశు యుగంధర్, పసుపురెడ్డి త్రిమూర్తి, మైనార్టీ నాయకులు ఖుద్దూస్, పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబేని హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి తారక రామారావు గారి తనయుడు బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు వేడుకలు తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో అందరి సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి బాలయ్య బాబు నిండు నూరేళ్లు ఇటువంటి పండుగలు చేసుకోవాలని చెప్పని అందరూ మనస్ఫూర్తిగా బాలయ్య బాబుని ఆశీర్వదిస్తూ, ఇతనికి బాలయ్య బాబుకి తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు, వియంకుడు ముఖ్యమంత్రి, అల్లుళ్ళు మంత్రులు. ఎంత అదృష్టవంతుడు అంటే బాలయ్య బాబు వసరాం తారకం క్యాన్సర్ హాస్పిటల్ అవన్నీ మెయింటైన్ చేస్తూ ఎంతోమంది ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి మహానుభావుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని ఇటువంటి పండుగలు చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నందమూరి బాలకృష్ణ గారి 64వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికై రాజకీయంగా ఎంతో నిరాడంబరంగా ఉంటూ మరి తండ్రి ముఖ్యమంత్రి అయినా, తన బావగారైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఏ రోజున రాజకీయాల్లో అవినీతికి పాల్పడకుండా స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి బాలకృష్ణ గారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు వారి కుటుంబ సభ్యులకు నేర్పినటువంటి క్రమశిక్షణ మనం చూసినట్లయితే ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉంటేనే వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా కూడా రాజకీయ దురాఘాతాలకు పాల్పడుతూ ఉంటారు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఏ రోజున అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఒక క్రమశిక్షణాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు తన జీవితాన్ని ఇంకా ప్రజాసేవకు అంకితం చేసి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈ రోజున మా నటసింహం నటరత్న నందమూరి బాలకృష్ణ గారి 63వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారి వేడుకలు అంబరాన్నంటే విధంగా సంబరాలు చేసుకున్నాం. ఈ వారం రోజులు కూడా మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో పండగ దినమంటే, ఎందుకంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం వీడి చక్కని సంతోషకరమైనటువంటి ప్రజలందరూ ఆనందపడేటువంటి ప్రభుత్వం మనసా వాచా కర్మన అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రజా విజయంతో అందరూ కూడా సంతోషంగా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి. ఈ రోజున మాకు కూడా చాలా 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 సంతోషకరమైనటువంటి రోజు. ఈ రోజు మా నందమూరి బాలకృష్ణ గారు పుట్టినరోజు అంటే మాకందరికీ కూడా పండగ రోజు. అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క వేడుకల్ని చక్కగా చేసుకుంటున్నాము. అలాగే రేపు రాబో 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రమాణ స్వీకారం కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ప్రముఖ సినీ హీరో 3 పర్యాయాలు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు వేమూరులోని సినిమా హాల్ సెంటర్ రోడ్లో మరియు మెయిన్ రోడ్లో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ హీరో 3 పర్యాయాలు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు వేమూరులోని సినిమా హాల్ సెంటర్ రోడ్లో మరియు మెయిన్ రోడ్లో బాలకృష్ణ అభిమానులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో ప్రముఖ హీరోగా కొనసాగుతూ 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తనయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది మరియు వియ్యంకుడు అయ్యుండి కూడా ఎటువంటి గర్వం లేకుండా అణకువ కలిగి ఉండే మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఆయన జన్మదినాన్ని అభిమానులు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని, బాలకృష్ణ మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకుని నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తుమ్మల బుజ్జి, అమ్మిశెట్టి కిషోర్, మన్నేపసి, గొట్టిపాటి నరహరి, కోగంటి శ్రీనివాసరావు, కోగంటి రాజేష్, సజ్జా వీరేంద్ర, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం
వెండితెర ఎలవేలుపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారికి కుమారుడు. అదేవిధంగా ఈ రోజున మళ్ళీ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వియ్యంకుడు ప్లస్ బామ్మర్ది అయినటువంటి మనందరి అభిమాన కథానాయకుడు, రాజకీయ నాయకుడు అయినటువంటి బాలకృష్ణ గారి పుట్టినరోజుని ఈ సినిమా హాల్ సెంటర్లో జరుపుకోవటం చాలా ఆనందదాయకం. పెద్దలు బాలకృష్ణ గారు 64వ సంవత్సరంలో అడుగు పెడుతున్నా కూడా మనందరికన్నా కూడా నవ యువకుడిలాగా రాజకీయాల్లో, అదేవిధంగా సినిమాల్లో, సేవారంగంలో తన యొక్క పాత్రని ఎంత సమర్థవంతంగా పోషిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఏ సినిమా నటుడు కూడా రాజకీయాల్లో 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవటం జరగల ఈ భారతదేశ చరిత్రలో. అట్లాంటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విధంగా బాలకృష్ణ గారు హ్యాట్రిక్ ఒకే ప్లేస్లో హిందూపురంలో వాళ్ళ నాన్నగారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని 3వసారి గెలవటం రికార్డు. ఆయన రాజకీయ రంగంలో హిందూపురంలో ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు. బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ ఎంతమంది పేదలకి వైద్య సహాయం అందించి వారందరి ప్రాణాలను కాపాడిన బాలకృష్ణ గారు మనందరికీ మార్గదర్శకుడు. బాలకృష్ణని వ్యతిరేకించే వాళ్ళు ఏ రంగంలో కూడా లేరు. ఒక రకంగా అజాత శత్రువు 3వసారి గెలిచినా కూడా ఏ విధమైనటువంటి గర్వం లేని చెప్పి బాలకృష్ణ గారిని భగవంతుడు ఆయుష్ ఆరోగ్యంతో నిండు 100 ఏళ్లు బతికించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సినీ కథానాయకుడిగా నట విశ్వరూపానికి నిలువుటద్దమైన నటసింహం నందమూరి బాలకృష్ణ రాజకీయ రంగంలో హిందూపురం నుండి హ్యాట్రిక్ సాధించిన బాలయ్య బాబుకు టీడీపీ శ్రేణులు గ్రాండ్ గా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ఐతానగర్ లింగారావు సెంటర్లో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేసి బాలయ్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ సినీ కథానాయకుడిగా బాలయ్య నటనలో వైవిధ్యం, రాజకీయ రంగంలో తండ్రికి తగ్గ వారసుడిగా హిందూపురం నుండి ప్రజాభిమానంలో హ్యాట్రిక్ సాధించారని బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. కన్నిగంటి మురళి మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. సినీ రంగంలో, రాజకీయ రంగంలో లెజెండ్ బాలకృష్ణ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్, సత్యనారాయణ, ఉపేంద్ర, ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి సరోజబాబు, జాస్తి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా అందరి అభిమాన నాయకుడు, కథానాయకుడు, సినిమాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ అటువంటి నందమూరి బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా ఐతానగర్లో తెలుగుదేశం, జనసేన మరియు బాలకృష్ణ అభిమానులు అందరూ కలిసి ఇక్కడ సంతోషంగా కేక్ కట్ చేసుకుని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు సినీ రంగంలోనే కాదు 64 సంవత్సరాలు వచ్చి జీవితంలో స్థిరపడినాక కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొన్నప్పుడు మన రాష్ట్రం తరపున నిలబడి కష్ట నష్టాలు కోర్చి సినిమాలు ఆడినా వీళ్ళు కష్టాలు పెట్టినా కూడా ఆయన ధైర్యంగా మన రాష్ట్రం కోసం నిలబడినటువంటి వ్యక్తి. చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారితో కలిసి నేడు ఈ రాష్ట్రం మంచి ప్రభుత్వం ఏర్పడటంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి బాలయ్య బాబుకి మేమందరం కూడా 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర పురోభివృద్ధిలో వారు మరిన్ని మంచి నిర్ణయాలతోటి మా అందరికీ ఆదర్శంగా ముందుకెళ్తారని చెప్పి వారికి ఆ దేవుడు అంతా మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు నటసింహం నటనలో ఎన్నో వైవిధ్యాలు చూపించిన మన నందమూరి బాలకృష్ణ గారు, అట్లాగే రాజకీయంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న మన నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు 64వ జన్మదినోత్సవం ఇవాళ ఐతానగర్ సెంటర్లో తెలుగుదేశం, జనసేన అట్లాగే బాలకృష్ణ అభిమానులు సమక్షంలో ఇవాళ ఈ వేడుకలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ బాలకృష్ణ గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. యోగా ద్వారా ఆరోగ్య భాగ్యాన్ని పొందిన యోగా కేంద్రం సభ్యులు మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ తమ ఇంట్లో జరిగే శుభకార్యాల సందర్భంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తు రమణి అన్నారు.
తెనాలి నందులపేటలోని షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం సభ్యులు కరీముల్లా విజయలక్ష్మి దంపతులు తమ కుమార్తె పౌనిక జన్మదినోత్సవం సందర్భంగా సాయి వృద్ధాలయం వృద్ధులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్య భాగ్యాన్ని పొందిన సభ్యులు మానవ సేవే మాధవ సేవగా తమ ఇంట్లో జరిగే శుభకార్యాల సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని యోగా కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య పర్యవేక్షించారు. శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో కరీముల్లా బాబు విజయలక్ష్మి గారుల కుమార్తె పౌర్ణిక పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ అన్నదానము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి కుటుంబ సభ్యులందరూ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈరోజు తెనాలి సేవామిత్ర మండలి వారి ఆధ్వర్యంలో మరియు వెంకటేశ్వర యోగా ముద్దాభక్తి రమణయ్య గారి ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో మవ్వ పరిణిక పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. పరిస్థితుల ప్రభావం చేత జీవనం ఇబ్బందికరంగా గడిపే అభాగ్యులను గుర్తించి వారికి తమ చేతనైనంత సాయం అందించడమే యంగ్ జనరేషన్ టీం యొక్క ప్రధాన లక్ష్యమని టీం వ్యవస్థాపకులు సాదిక్ తెలిపారు. యంగ్ జనరేషన్ టీం ద్వారా తెనాలి ఐతానగర్కు చెందిన అన్నారావు అనే అభాగ్యునికి బియ్యం, నెలకు సరిపడ నిత్యావసర సరుకులు సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్థ వ్యవస్థాపకులు సాదిక్ మాట్లాడుతూ పేద వర్గాల్లో నిస్సహాయాలను గుర్తించి తమ వంతు సేవలు అందిస్తూ తాము ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పలువురు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని ఐతానగర్ 40వ వార్డులో అన్నారావు అనే వికలాంగులకి గతంలో కూడా మరి మా టీం తరఫున ఆయనకి ట్రైసైకిల్ అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరుగుతుంది. మరి ఇటీవల ఈ క్రమంలో అన్నారావు గారు మమ్మల్ని సంప్రదించి ఇంట్లో సరుకులకి బియ్యంకి కూడా ఇబ్బందిగా ఉంది అని మాకు సమాచారం తెలియజేయగా ఈరోజు మేము వెంటనే స్పందించి మా టీం యంగ్ జనరేషన్ తరఫున ఆయనకి వాళ్ళ కుటుంబానికి 25 కేజీలు బియ్యం బస్తా అలానే ఒక నెలవారీ సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా అన్నారావు గారి కుటుంబానికి ఎటువంటి సహాయం కావాలన్నా మా టీం తరఫున చేస్తామని తెలియజేస్తున్నాం. ఆదిక్ వాళ్ళంతా టీము మా బోటి వికలాంగులకి సహాయం చేస్తున్నారయ్యా, కాపాడుతున్నారు. మిమ్మల్ని దేవుడు కాపాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళాకారుల సంఘానికి ఎమ్మెల్యే నాదెళ్ల మనోహర్ ద్వారా లభించిన భరోసాపై హర్షం వ్యక్తం చేసిన కళాకారులు. గంజాయి విక్రయదారులపై ఉక్కు పాదం తెనాలి డీఎస్పీ రమేష్ హెచ్చరిక. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే దుగ్గిరేల కోల్డ్ స్టోరేజ్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి రైతు సంఘ నాయకుల డిమాండ్. హెచ్సి వార్తలకు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి టైప్ చేసి ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.